అండి. వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. టేస్ట్ చాలా బావుంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే రోజు ఇదే చేయమని అడుగుతారు. అంత బావుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి 1.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్ వద్దనుకుంటే గనుక ఘీ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు కూడా వేసి ముందు వీటిని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. లైట్‌గా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదండి. లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి తురుముకున్న క్యారెట్‌ని కూడా వేసేసి ఒక 2, 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తురుముకున్నాం కాబట్టి త్వరగా వేగిపోతుందండి. కావాలంటే క్యారెట్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. ఇప్పుడు క్యారెట్ బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి 2, 3 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి ఉడికించుకున్న వేడి వేడి రైస్‌ని వేసుకోండి. లేకపోతే మీరు బాస్మతి రైస్‌తో చేసుకోవచ్చు. లేకపోతే లెఫ్ట్ ఓవర్ రైస్‌తో కూడా చేసుకోవచ్చనమాట. రైస్ వేశాక హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి వేడి వేడిగా అండ్ హెల్తీగా క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుందనమాట. చూసారు కదా, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.